హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ కంప్యూటర్ సైన్స్ 1994. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు మన వీడియోలో DBMSలో మనం టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాము, స్టూడెంట్ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాము, ఎంప్లాయీ టేబుల్, కస్టమర్ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాము అనేది మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే మనము SQL ప్లస్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మనకి యూజర్ ఐడి పాస్వర్డ్తో క్రియేట్ చేసుకుంటే లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యాక మనకి ఇలా వస్తుందన్నమాట, కనెక్టెడ్ అని. వచ్చాక మనం SQL అని కూడా వస్తుంది. వచ్చాక అప్పుడు క్రియేట్ టేబుల్ కస్టమర్ అంటే మనం టేబుల్కి క్వరీ అనేది ఇవ్వాలి. ఇలా క్రియేట్ చేసుకోవాలి. తర్వాత నేను కస్టమర్ ఎందుకు ఇచ్చా అంటే కస్టమర్ టేబుల్ క్రియేట్ చేసినాను కాబట్టి కస్టమర్ నేము, నెక్స్ట్ కస్టమర్ ఐడి, నేను అట్రిబ్యూట్స్ వచ్చేసి కస్టమర్ ఐడి తీసుకున్నాను, నెంబర్ వచ్చి డేటా టైప్, నెక్స్ట్ సి నేమ్ అట్రిబ్యూట్, నెక్స్ట్ వార్కర్ డేటా టైప్ అనేది తీసుకుంటున్నాను, నెక్స్ట్ కస్టమర్ లొకేషన్ అనే అట్రిబ్యూట్ తీసుకుంటున్నాను, నెక్స్ట్ వచ్చేసి వార్కర్ డేటా టైప్ అనేది నేను తీసుకున్నాను. ఇలా తీసుకున్నాక మనకి క్లోజ్ పారాంథసిస్ చేసి అండ్ సెమీకోలన్ ఇచ్చి ఎంటర్ కొడితే మనకి టేబుల్ క్రియేటెడ్ అని ఇలా వచ్చాక అప్పుడు మనకి టేబుల్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ డిస్క్రైబ్ కస్టమర్ అని ఒక క్వరీ ఇచ్చాక మనకి టేబుల్ ఏ అట్రిబ్యూట్స్ యూస్ చేసాను, డేటా టైప్స్ ఏమి యూస్ చేసాం అనేది అంతా వస్తుంది. వచ్చేసి నేను స్టూడెంట్ టేబుల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ టేబుల్ స్టూడెంట్ టేబుల్ నేము, నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి రోల్ నెంబర్, డేటా టైప్ నెంబర్ అనేది నేను తీసుకున్నాను. నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి మనము సి నేమ్ అనేది తీసుకుంటున్నాను, నెక్స్ట్ వార్కార్ డేటా టైప్. నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి నేను ఏం తీసుకుంటున్నాను అంటే మనము మొబైల్ నెంబర్ అనేది నేను తీసుకుంటున్నాను. మొబైల్ నెంబర్కి మనము డేటా టైప్ వచ్చేసి నెంబర్ అనేది నేను తీసుకున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా క్లోజ్ పారాంథసిస్ ఇచ్చి సెమీకోలన్ ఇస్తే టేబుల్ అనేది మనకి ఇలా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ డిస్క్రైబ్ స్టూడెంట్. డిస్క్రైబ్ మీన్స్ మనకి ఆ టేబుల్ అంతా కూడా మనకి ఏమైతే అట్రిబ్యూట్స్ తీసుకున్నామో, ఏమైతే డేటా టైప్స్ యూజ్ చేసుకున్నారో దానికోసం మనము డిస్క్రైబ్ స్టూడెంట్ టేబుల్ నేమ్ ఇచ్చి సెమీకోలన్ ఇచ్చి ఎంటర్ ఇస్తే మనకి టేబుల్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మనము వాల్యూస్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలి టేబుల్లో అంటే ఇలా అయితే మనం క్వరీ రాయాలి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ టేబుల్కి నేను వాల్యూస్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. స్టూడెంట్ వాల్యూస్ నేనైతే ఇక్కడ మన స్టూడెంట్లో అట్రిబ్యూట్స్ ఏం యూస్ చేస్తాను, రోల్ నెంబరు 001 అయితే నేను ఇస్తున్నాను. నెక్స్ట్ నేమ్ వచ్చేసి రాజు, మొబైల్ నెంబర్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఏదైనా ఇవ్వచ్చు సంథింగ్. ఇట్లా సెమీకోలన్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తే 1 రో అని క్రియేట్ అయితే అక్కడ మనకి వాల్యూస్ అనేది ఆ టేబుల్లో ఇన్సర్ట్ అయినట్టు. నెక్స్ట్ ఇంకొకటి కూడా నేను ఇన్సర్ట్ చేసుకున్నాను. ఇలా మీకు ఎన్ని కావాలో అన్ని వాల్యూస్ అనేది మనము టేబుల్లో అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే 2 వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తున్నాను ఇక్కడ. మీరు ఇలా ఇన్సర్ట్ చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ మనం కమాండ్ ఏమి ఇవ్వాలి అంటే సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ మనం టేబుల్ నేమ్ ఏదైతే ఇచ్చామో ఆ టేబుల్ నేమ్ అనేది ఇచ్చి సెమీకోలన్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ఇలా ఎన్నైతే మనం ఇన్సర్ట్ చేసుకున్నామో వాల్యూస్ అవన్నీ కూడా మనకి ఇలా డిస్ప్లే అనేది అవుతుంది. నెక్స్ట్ నేను ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ యొక్క అట్రిబ్యూట్స్ నేను ఏం తీసుకున్నానంటే ఎంప్లాయీ ఐడి, దీనికి వచ్చేసి నేను డేటా టైప్ ఇంటూ డేటా టైప్ అనేది నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి ఫస్ట్ నేమ్, దీనికి వచ్చేసి నేను డేటా టైప్ వార్కార్ అనేది నేను తీసుకుంటున్నాను. సంథింగ్ మీకు ఎంత నెంబర్ కావాలంటే అంత అయితే పెట్టుకోవచ్చు. నేనైతే 255 అనేది అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ లాస్ట్ నేమ్ అనేది ఇవ్వాలి. లాస్ట్ నేమ్కి నేను డేటా టైప్ వార్కార్ 255 అనేది ఇస్తున్నాను. ఇలా మీకు ఎంత కావాలంటే లెంత్ అంత అయితే ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి అనేది ఇస్తున్నాను అట్రిబ్యూట్. నెక్స్ట్ నేను దానికి డేటా టైపు వార్కార్ 255 అనేది ఇస్తున్నాను. 255 అనేది ఇచ్చాక నెక్స్ట్ కామా పెట్టాలి. నెక్స్ట్ అడ్రస్ లైన్ అనే ఒక అట్రిబ్యూట్ ఇస్తున్నాను. దానికి వచ్చేసి నేను డేటా టైపు వార్కార్ అని ఇస్తున్నాను. వార్కార్ 255 అనేది అయితే ఇస్తున్నాను. ఇంకా నెక్స్ట్ సిటీ అనేది ఇస్తున్నాను. దానికి వచ్చేసి నేను డేటా టైప్ వార్కార్ 255. ఇలా మనకి క్లోజ్ పారాంథసిస్ ఇచ్చి సెమీకోలన్ ఇస్తే టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. డిస్క్రైబ్ టేబుల్ నేమ్ ఎంప్లాయ్ కాబట్టి ఎంప్లాయ్ ఇచ్చి సెమీకోలన్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేయగానే నాకు టేబుల్లో తీసుకున్న అట్రిబ్యూట్స్ డేటా టైప్స్ అన్నీ మనకి ఇక్కడ వచ్చాయి చూడండి. ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఎంప్లాయీ ఐడి, ఈమెయిల్ ఐడి, అడ్రస్ లైన్, సిటీ ఇలా వచ్చేసాయి. ఇక్కడ నుంచి అయితే నేను చూడండి ఒకసారి ఫస్ట్ నేను చూడండి మనం క్రియేట్ చేసిన టేబుల్ అయితే
కస్టమర్ టేబుల్ క్రియేట్ చేశాను. అక్కడి నుంచి నేను ఆ టేబుల్ని వ్యూ అంటే డిస్క్రైబ్ ఏమైతే తీసుకున్నావో అవన్నీ. నెక్స్ట్ స్టూడెంట్ టేబుల్ అయితే క్రియేట్ చేశాను. నెక్స్ట్ స్టూడెంట్ టేబుల్లో మనకి ఏమైతే తీసుకున్నామో అట్రిబ్యూట్స్, డేటా టైప్స్. నెక్స్ట్ వాల్యూస్ ఇన్సర్ట్ చేసుకున్నాము. వాల్యూస్ ఇన్సర్ట్ చేసుకున్నాక ఆ స్టూడెంట్ టేబుల్లో ఏవైతే వాల్యూస్ ఇన్సర్ట్ చేసుకున్నామో ఆ టేబుల్ అంతా కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వండి. ఇలా మనం స్టూడెంట్ టేబుల్, కస్టమర్ టేబుల్, ఎంప్లాయ్ టేబుల్ అని అయితే మనము ఇలా క్రియేట్ చేసుకోవాలి. ఇలా వాల్యూస్ అనేది కూడా మనము ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. ఎవరికైనా ఫస్ట్ టైం DBMSలో టేబుల్ క్రియేషన్ అనేది రాకపోతే మన వీడియో అయితే చూడండి. డెఫినెట్గా స్టూడెంట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, కస్టమర్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలనేది అంతా కూడా మనకి ఈ వీడియోలో అయితే తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.